కడపలో సంచలనం సృష్టించిన హారిక ఓబులమ్మ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కూతురు కన్నతల్లిని హత్య చేశాడు బాబు. మరదలపైన హత్యాయత్నానికి పాల్పడినటువంటి వైనం వెలుగు చూసింది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నిందితుడు దొరికిపోయాడు. రామాంజనేయపురం దండోరా కాలనీలో ఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాజంపేట అన్నమాచార్య కళాశాలలో బీటెక్ చదువుతోంది 22 ఏళ్ల హారిక. హారిక చదువు, ప్రియుడితో ఫోన్ మాట్లాడటంపై తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆగస్టు 3న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కడపలో సంచలనం సృష్టించిన హారిక ఓబులమ్మ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. కూతురుని హత్య చేసిన తండ్రి ఆ తర్వాత కన్నతల్లిని హతమార్చాడు. అంతటితో ఆగకుండా మరదలపై కూడా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరుస నేరాలతో పోలీసులకు సవాల్గా మారాడు ఈ నిందితుడు. అయితే ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టీజీఎస్ CCTV 360 టెక్నాలజీతో నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా మారిందనే చెప్పాలి. కడప నగరంలోని రామాంజనేయపురం దండోరా కాలనీకి చెందిన 22 ఏళ్ల హారిక రాజంపేటలోని అన్నమాచార్య కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఓ యువకుడితో హారిక ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరువైపులా పెద్దలు మాట్లాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పెళ్లి విషయంలో ఏర్పడిన విభేదాలు, హారిక చదువుపై తండ్రి అసంతృప్తి, ఫోన్లో యువకుడితో మాట్లాడటంపై ఆగ్రహం చివరకు దారుణ హత్యకు దారితీసినట్లుగా దర్యాప్తులు అయితే వెల్లడైంది. ఆగస్టు 3న ఇంట్లో ఎవరు లేని సమయంలో హారికను రోకలితో కొట్టి హత్య చేసినట్లుగా నిందితుడు పోలీసులు విచారణలో వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బెడ్రూమ్ లో ఉంచినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తల్లి ఓబులమ్మను కూడా హత్య చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు వనిపెంటకు వెళ్లి ఆమెను తన మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామ పొలాల వద్దకు తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో ఓబులమ్మను హత్య చేసి అక్కడే వదిలేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు ఈ అంశానికి సంబంధించి నిందితుడైతే పోలీసులు అరెస్టు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ఎట్టకేలకు ఈ అంశానికి సంబంధించి నిందితుడినైతే పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి ఏంటి? విచారణలో ఎలాంటి అంశాలు చెప్తూ ఉన్నాడు? ప్రధానంగా తల్లిని హత్య చేయడానికి గల కారణానికి సంబంధించి అయితే అది ఇంకా బయటకు రానటువంటి పరిస్థితి. సరే, కూతురు విషయంలో ప్రేమ వ్యవహారం, చదువులో అసంతృప్తి కారణం. మరి తల్లి విషయంలో ఎందుకు, మరదలి పైన కూడా ఎందుకు హత్యాయత్నం చేయాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, మొత్తానికి ఏదైతే కడప జిల్లాలో జరిగినటువంటి 2 డబుల్ మర్డర్ సంబంధించి ఒకే వ్యక్తి తల్లిని మరోవైపు కూతుర్ని హత్య చేసి, కిరాతంగా హత్య చేసి తన మరదలపై కూడా హత్యాయత్నం చేసినటువంటి ఘటన కలకలం రేపింది. వారం రోజుల కిందట జరిగిన ఘటనకు సంబంధించి ఇవాళ ఏదైతే బాబు, పెయింట్ బాబు అలియా చేతివాండ్ల బాబును పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. మొత్తానికి ఈ వ్యవహారంలో పోలీసులు విచారణలో వెల్లడైన విషయాలు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే కూతురు ప్రేమ వ్యవహారంలో తాను పెంచుకున్నటువంటి ద్వేషము కూతురు పట్ల, తర్వాత ఆమె తను పట్టు తప్పిపోయినటువంటి కేవలం ఒకే ఒక కారణం చేత కూతుర్ని అతి కిరాతకంగా చంపినటువంటి ఘటనను పోలీసులు గుర్తించారు. అట్ ది సేమ్ టైం ఏదైతే తన కూతురికి తన తల్లి ఏదైతే ఉందో ఆమె సహకరించిందన్న ఏకైక కారణంతోనే ఆ తల్లిని కూడా ఎక్కడో మైదుకూరులో ఉంటే బండిపై తీసుకొచ్చి తర్వాత సిద్ధవటం మండలం మాచిపల్లి దగ్గర పొలాల్లో తీసుకెళ్లి రాత్రిపూట ఆమె రోకలు గొంతు పిసికి చంపేసినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన మనం ఇక్కడ పోలీసులు పూర్తిగా నిర్ధారించారు. తర్వాత ఏదైతే ఈ 2 హత్యలు చేసిన తర్వాత అదే రోజు రాత్రి కొత్తపల్లిలో తన తమ్ముని భార్య అయినటువంటి అయ్యవారమ్మ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆమెపై కూడా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే మొత్తానికి ఈ హత్యాయత్నానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏదైతే తన మరదలు ఉందో తన తమ్ముడితో సరిగా సాంసారిక జీవితంలో సరిగా లేదనేటువంటి అభియోగంతో ఆమెను కూడా చంపే ప్రయత్నం చేశారు. అయితే గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి బాబు పారిపోవడం జరిగింది. అయితే కూతురి మీద అనుమానం, తర్వాత కూతురికి సహకరించిన కారణంతో తల్లిని హతమార్చినటువంటి బాబు మరదలపై హత్యాయత్నం చేస్తానికి పారిపోవడం జరిగింది. పారిపోతూ కూడా మొత్తం ఈ వ్యవహారం అంతా తన కూతురు మొదట చంపిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళాడు, తల్లిని తీసుకొచ్చాడు, తల్లిని చంపేశాడు, తర్వాత మరదల దగ్గరికి వచ్చాడు, మరదలు హత్యాయత్నం ప్రయత్నం చేశాడు, దొరికిపోవడంతో పారిపోయాడు. పారిపోతే ఇక మొత్తం వ్యవహారంలో బైక్ మీదే తన వ్యవహారం నడిపారు. కడప జిల్లా సిద్ధవటం నుంచి వెళ్లిపోయిన తర్వాత శ్రీకాళహస్తి, తర్వాత తిరుపతి, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో బైక్ పై వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే స్మార్ట్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టు సీసీ ఫుటేజ్ దొరకడం వల్ల అప్పటికే ఒకేసారి ముగ్గురు హత్యకి ఎందుకు పెయింట్ బాబు ప్లాన్ చేశాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. గతంలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా అంటే ఒక్కొక్కటిగా ఈ అంశానికి దారి తీసాయా, లేకపోతే ఒకేసారి ముగ్గురి హత్యకి ఎందుకు ప్లాన్ చేశాడు అనేది ప్రధానంగా అనుమానం కదా. దానికి సంబంధించి ఏం చెప్తున్నాడు?
హారిక విషయం, తన సొంత కూతురు హారిక విషయంలో ప్రేమ వ్యవహారం తనకు నచ్చకపోవడం, అటువైపు వాడు పెళ్లి ఒప్పుకున్నప్పటికీ కూడా ఇతను తన అంగీకారం లేకపోవడంతో ఏదో జరిగిపోతున్నటువంటి ఒక అభద్రతాభావానికి గురై కూతురు పట్ల ఈ అమానుషంగా వ్యవహరించినటువంటి ఘటనను పోలీసులు గుర్తించారు. విచారణలో కూడా అదే విషయాలు వెల్లడించడం జరిగింది. అయితే తల్లి ఏదైతే హారికను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తర్వాత ఏదైతే హారిక ప్రేమ వ్యవహారం తెలిసిందో అప్పటి నుంచి గదిలో నిర్బంధించి సరైన ఆహారం పెట్టకుండా చిత్రహింసలు పాలు చేసినట్టు కూడా పోలీసులు విచారణ వెల్లడైంది. ఈ క్రమంలో కూతురును చూసుకోవడానికి సంరక్షకులుగా పెట్టినటువంటి తల్లి కూడా ఆమెకు మనవరాలైనటువంటి ప్రేమతో ఆమెకు సెల్ ఫోన్ ఇవ్వడం అంత కారణం చేతనే తల్లిని చంపారంటూ కూడా పోలీసు విచారణ వెల్లడైంది. అయితే ఇంకా రెండో విషయం ఏంటంటే తన తల్లి తప్పు చేసింది, కూతురు తప్పు చేసింది, తన మరదలు కూడా తన తమ్ముడితో సరిగా లేదనేటువంటి ఒక వ్యవహారంతో అతను ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, తర్వాత మానసిక ఉన్మాదం కావచ్చు, ఆ స్థితిలో మరదల ఇంటిపై దాడి చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్య రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శర్మ. అయితే ఇంతటితోనే నేరాల పరంపర ఆగలేదు అనేది కూడా చెప్తున్నారు. తన తమ్ముడి భార్య అయ్యవారమ్మను కూడా హత్య చేసేందుకు కొత్తపల్లిలోని ఆమె ఇంటికి తను వెళ్లడం, నిందితుడి నుంచి తప్పించుకున్నటువంటి అయ్యవారమ్మ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అయ్యవారమ్మ బ్రతికిపోయిందనే చెప్పాలి. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా పోలీసులు తెలిపారు. వరుస హత్యలు, హత్యాయత్నంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు అయితే చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి 360 అప్లికేషన్ సీసీటీవీకి సంబంధించి వాటి ద్వారా వచ్చిన అలర్టులు పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. ఎట్టకేలకు నిందితుడిని అయితే పోలీసులు పట్టుకున్నారు.